హాయ్ యు వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్. నేను మీ సందీప్ బొట్టపాటి. ఇప్పుడు నేను మీకు ఒక వార్త చెప్తా. ఆ వార్త విన్నాక పిచ్చికి పరాకాష్ట అని అనుకోక మీరు మానరు. అప్పట్లో కేఏ పాల్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు విని చాలామంది నవ్వుకున్నారు. తాజాగా కేఏ పాల్ మాదిరిగానే తెలుగు నటి శ్రీనిజ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసిన చాలామంది ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అవుతున్నారు. కొందరైతే ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనకు దైవశక్తులు ఉన్నాయని, తెలుగు స్టార్స్ పవన్ కళ్యాణ్, రాణా, బన్నీ ప్రాణాలు కాపాడింది తానేనని, చంద్రబాబు అలిపిరిలో బ్రతికి బయటపడడానికి నేను చేసిన ప్రేయరే కారణమని, వారికి పొంచున్న మరణాన్ని తను ముందే పసిగట్టి కాపాడనని ఆమె చెప్పడం గమనార్హం. ఎవరి శ్రీనిజ? శ్రీనిజ అనేది ప్రస్తుతం ఆమె పేరు. గతంలో సౌమ్య, జయ పేర్లతో కూడా చలామణి అయింది. తర్వాత శ్రీనిజగా పేరు మార్చుకున్నారు. ఆమెది భీమవరం. చిన్నతనంలోనే డ్యాన్స్ నేర్చుకునే సమయంలో రాజా రవీంద్ర మా సీనియర్ అని, ఆయన్ని చూసి సినిమాలోకి రావాలనుకున్నానని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ గారు మేము ఒకే కాంపౌండ్లో ఉండేవాళ్ళం. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కాదంబరి కిరణ్ గారితో కలిసి చిటపట చినుకులు అనే సీరియల్ చేశాను. అప్పట్లో పూరి గారికి ఓ లవ్ స్టోరీ కూడా ఉండేది అని శ్రీనిజ చెప్పుకొచ్చారు. తర్వాత అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా తను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. నాకు దైవశక్తులు ఉన్నాయి. భగవంతుడు కలియుగంలో కూడా కొందరికి విపరీతమైన పవర్స్ ఇస్తాడు. అందుకు మన మనసు ప్లెయిన్గా ఉండాలి. అలా శక్తి పొందిన వారిలో నేను ఒకరిని అని శ్రీజ చెప్పుకొచ్చారు. నందమూరి తారక రామారావు గారు చనిపోవడానికి వారం ముందే ఆయన మరణం నాకు కనిపించింది. వైఎస్ఆర్ చనిపోయే ముందు కలలో కనిపించారు అని శ్రీజ తెలిపారు. చంద్రబాబుని నేనే కాపాడాను. చంద్రబాబు నాయుడు అలిపిరి దాడికి నాకు ముందే కలలో కనిపించింది. అది ఆపే శక్తి ఎలా అని కూడా ఆ భగవంతుడే చెప్పాడు. నేను ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా జరిగింది. దానివల్లే ఆయన బ్రతికి బయటపడ్డారని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ గబ్బర్ సింగ్ రిలీజ్కు 7 రోజుల ముందే ఆయన చనిపోతారని కనిపించింది. అప్పుడు నేను ఏ విధంగా ప్రేయర్ చేయాలో కూడా ఆ భగవంతుడే చెప్పాడు. నేను అలా చేయడం వల్లనే ఆయన బ్రతికారని శ్రీజ తెలిపారు. అల్లు అర్జున్ గారు 2009లో ఆర్యా 2 జరిగేటప్పుడు ఆయనకి ప్రాణగండం ఉంది, చాలా డేంజర్ జరిగిందని చెప్పారు. అది నేను ఎవరిని అడగలేదు. అది ఎలా ఆపాలో చెప్పారు, నేను చేశాను. నెక్స్ట్ రామానాయుడు చనిపోయే ముందు నాకు కనిపించారు. దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. రామానాయుడు చనిపోతే బెస్టా, రాణా చనిపోతే బెస్టా, కానీ ఎఫెక్ట్ రాణా మీదే ఎక్కువ ఉందని చెప్పారు. అన్నీ చూసిన రామానాయుడు గారు ఇప్పుడు కాలం చేసినా పెద్దగా బాధ అనిపించదు. రాణాకి పాపం చిన్న వయసు, ఎటువంటి జీవితం ఇంకా చూడలేదు. నా నుండి ఏదైనా రిక్వెస్ట్ తీసుకుంటే రాణా ఉండాలని రిక్వెస్ట్ చేశాను. దేవుడు నా మాట మన్నించి మరణం రామానాయుడు వైపు మళ్లించాడు అని శ్రీజ తెలిపారు. మొన్న దాసరి గారికి కూడా ఇలా అవుతుందని చెప్పారు. ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. ఆయన లాంటి పెద్దవారు మనకు అవసరం. జయలలిత గారు ఎంత బాధపడ్డారంటే నరక యాతన అనుభవించారు. ఆమెను బెడ్ మీదనే ఉంచి ప్రాణాన్ని ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీసి చంపేశారు. ఆమె చనిపోయిన వెంటనే నా దగ్గరికి రావడం, నాతో మాట్లాడడం జరిగింది. ఆమె చెప్పిన మాటలు విని నేను 1 వీక్ ఏడ్చాను. ఏదో భగవంతుడు నాకు ఇలా శక్తులు ఇవ్వబట్టే నాకు ఇలా అందరూ కలలో కనిపిస్తున్నారు అని శ్రీజ చెప్పారు. అలాగే నేను ఎందుకు బతకాలి అని దేవుణ్ణి అడిగాను. 2011లో పాపని తీసుకుని కాశీ వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను. దేవుడు నన్ను ఎందుకు వచ్చావని అడిగాడు. ఈ ప్రపంచంలో బతకడానికి తల్లి లేదు, భర్త లేదు, ఎందుకు బ్రతకాలి అన్నాను. నువ్వు చనిపోవడం అవసరం లేదు, నీకు బ్రతకడానికి సరిపోయేవన్నీ కూడా రెడీ చేసి పెడతాను, హైదరాబాద్ వెళ్ళు అని చెప్పాడు అని శ్రీజ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతమంది మరణాన్ని పసిగట్టిన శ్రీనిజకి అక్కినేని నాగేశ్వరరావు గారు ఎందుకు కల్లో కనిపించలేదో మరి. ఇంకా నయం, చిత్తూరు నాగయ్య గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి, కన్నాంబ, కాంచనమాల కూడా కనిపించారని చెప్పలేదు. ఇది కాదు పిచ్చికి పరాకాష్ట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.